హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ హాట్ ప్లేట్. ఈరోజు రెసిపీ క్యాబేజీ ఎగ్ బుర్జీ. చాలామంది క్యాబేజీ అంటే ఇష్టపడరు, వాసన వస్తుందని తినలేరు. బట్ ఈ విధంగా ట్రై చేయండి. ఎగ్స్ కలిపి చేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాబేజీ ఎగ్ కాంబినేషన్లో ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ చేసుకోండి. ఇందుకోసం నేను ఒక క్యాబేజ్ తీసుకొని అందులోంచి సగం కట్ చేసుకున్నాను. తర్వాత 3 కోడిగుడ్లను తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. 2 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేసేటప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి తొందరగా ఉడకాలి అనుకుంటే పైనుంచి కొంచెం ఉప్పు చల్లుకోండి, తొందరగా ఉడికిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోండి. కరివేపాకు వేగిపోయింది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను, వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. అంతా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని నూనెలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. క్యాబేజీ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. సో క్యాబేజీ టమాటా రెడీ అయిపోయింది. దీనంతా కూడా ఒక పక్కకి జరుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత తీసుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో పోసుకోండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లు కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న క్యాబేజీ తరుగుకి ఇది సరిపోతుంది. సో 3 కోడిగుడ్లను వేసిన తర్వాత కలపకండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒకేసారి క్యాబేజీలో బ్రేక్ చేసుకోకూడదు వీటిని, లేదంటే స్మెల్ వస్తుంది. సో అందుకని కొంచెం సైడ్కి ఈ విధంగా ఉడికించుకొని రెండింటిని కలుపుకుంటే బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎగ్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజీ ఎగ్ 2 కలిపి మిక్స్ చేసుకోండి. ఇలా అయితే బాగుంటుంది, లేదంటే ఎగ్ అనేది పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా. సో రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుంది. చాలామందికి క్యాబేజీ అంటే తినలేరు, సో చేయడం కూడా రాదు చాలామందికి. సో క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు ఇలా ఎగ్స్ కలుపుకొని చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. సో లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ బుర్జీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, సో దాంట్లో తెలియజేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.